హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మామిడికాయ పచ్చడి మేకింగ్ ప్రాసెస్ మా పద్ధతిలో చూసేస్తారా? సో మ్యాంగోస్ అనేది మీడియం సైజ్ 6 తీసుకున్నాము. దానికి టీ గ్లాస్ అనే ఒక గ్లాస్ కొలతతో ఒక గ్లాస్ కారము, అదే గ్లాస్తో ఉప్పు, కొంచెం ఒక్క స్పూన్ మెంతి పొడి పోసుకున్నాము. ఆవపిండి కూడా వేస్తారు, బట్ మేము యూస్ చేయము. సో కారము, ఉప్పు, మెంతి పొడి ఒక స్పూను అండ్ కొంచెం ఎల్లిపాయలు కలిపి గ్రైండ్ చేసేసుకొని దానిలో కొంచెం శనగ నూనె అనేది కలుపుకుంటూ ఎల్లిపాయలు వేసి కలుపుతాము. సో అలా బాగా మిక్స్ చేసుకుంటే ఉప్పు కారం అనేది బాగా లెవెల్ అవుతాయి. సో నెక్స్ట్ బాగా కడిగి శుభ్రం చేసుకొని కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని తుడుచుకున్నాక, మామిడికాయ ముక్కలు అనేది బాగా తుడుచుకోవాలి కూడా, తడి కూడా లేకుండా తుడుచుకొని ఈ కారంలో కొంచెం డిప్ చేస్తూ ఒక డబ్బాలో వేసుకుంటున్నాము. జాడీనే యూస్ చేయాలి, బట్ ఆ టైంలో అవైలబుల్ లేక అలా వేసుకుంటున్నాము. అండ్ మనం దేంట్లో అయితే వేస్తున్నామో దాంట్లో ఆయిల్ అనేది శనగ నూనె ముందే వేసి ఉండాలి కొంచెం. సో అలా ఉన్న మ్యాంగోస్ అన్నింటినీ కారం పట్టించేసి ఆ డబ్బాలో వేసేస్తున్నాము. సో టోటల్గా వేసేసాక వాటన్నిటిని అదిమి పెట్టుకొని నెక్స్ట్ పైన కూడా కొంచెం నూనె అనేది వేస్తాము. మనకు ఎంత కావాలో అంత నూనె. ఒకవేళ నెక్స్ట్ డే 1 డే అన్నా ఉంటే బాగుంటుంది. ముక్క అనేది కొంచెం ఊరి బాగుంటుంది. 3 days ఉంటే ఇంకా బాగుంటుంది. బట్ కాయలు అనేది ఇంకా గట్టి పడలేదు కదా, లేత కాయలే కాబట్టి బాగుంది. 1 డేకి ఓపెన్ చేసినా కూడా మనకు అప్పుడు అనేది ఇంకా కారం సరిపోకపోయినా, కారం వేసుకోలేంలే కానీ కొంచెం ఉప్పు అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మేము ఆయిల్ యాడ్ చేసుకున్నాము. మాకు చాలా పర్ఫెక్ట్గా ఎమ్మీగా వచ్చేసింది. సో స్పైసెస్ ఎక్కువ తింటాం కాబట్టి ఇక్కడ గుంటూరు కారం ఎక్కువ. సో బాగుంది. ఇది మా ఇంటి మ్యాంగో పిక్.